హలో అండి. మార్నింగ్ వాకింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేనైతే చేతన్ కోసం బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదొచ్చేసి ఓట్స్ అండ్ పూల్ మఖానా పారిడ్జ్ అనమాట. ఈరోజు నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇది 2 ఘీ కారం దోసలు విత్ లాట్స్ ఆఫ్ చట్నీ అండ్ గ్లాస్ ఆఫ్ ఏబీసీ జ్యూస్ అనమాట. డైలీ ఏదో ఒక జ్యూస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అది ఏబీసీ జ్యూస్ అయినా లేదంటే డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ నైట్ నానబెట్టి మార్నింగ్ బనానా వేసుకుని స్మూతీ లాగానే చేసుకుంటాం అనమాట. సో ఏదో ఒకటి జ్యూస్ తాగితే మంచిది. వీక్లీ 5 డేస్ అన్నా ఇలా ఫాలో అవుతాము. మిగిలిన 2 డేస్ స్కిప్ చేసినా మినిమం 5 డేస్ ఫాలో అయితే మన హెల్త్‌కి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే చేతన్ కూడా లేచేసాడనమాట ఇలా మెల్లగా తాగేలోగా. ఇక నేను ఈ జ్యూస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాడిని కూడా ఫ్రెష్ అప్ చేసేసాను. ఇంకా ఫ్రెష్ అప్ చేసి వాడికి కూడా బనానా వేసి ఆ పోరేజ్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఫీడ్ చేసేసాను అనమాట. తర్వాత అయితే మంచిగా ఆడుకుంటాడు కాసేపు. ఇంకా స్టడీ టైం వచ్చేసి ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉండేలా చూసుకుంటా అనమాట. బుక్స్ అన్ని వాడికి అవైలబుల్గా పెడతాను. ఈరోజు అయితే ఈ షేప్స్ అండ్ కలర్స్ ఫ్లాష్ కార్డ్స్ చదువుదాం అన్నాడు. సో ఇంకా అదైతే కాసేపు యాక్టివిటీ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఈ బాల్ గేమ్ మేము విశాల్ మార్ట్లో తీసుకున్నాం అనమాట. దీంతో ఆడటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఎక్కువసేపు ఇదే యాక్టివిటీలో ఎంగేజ్ అవుతున్నాడు అనమాట. ఆ బాల్ అయితే వేర్లేండి. దీంతో వచ్చిన బాల్తో కొడుతుంటే అసలు పని చేయట్లేదు, అసలు కదలట్లేదు అవి. అందుకే ఈ బాల్ యూజ్ చేస్తున్నాం మేము. చేతనైతే ఈ యాక్టివిటీ బాగా ఇష్టపడుతున్నాడు. కాస్ట్ 150 100 అంతే అనమాట. తర్వాత అయితే మేమిద్దరం మార్నింగ్ స్నాక్ తింటున్నాము. చేతన్కి మార్నింగ్ స్నాక్ అంత ఇష్టం ఉండదు. నేను ఈ మధ్య అలవాటు చేస్తాను నేను కూడా బనానా తింటూ. హెల్దీగా తినాలంటే 2-3 కర్రీసే వండుకోక్కర్లేదు. ఒక కర్రీ ఉన్న ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి.